హలో అండి. సో ఇక్కడైతే గుమ్మానికి ఫస్ట్ పసుపు రాసేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఆదివారము అలాగే శుక్రవారము అలాంటి టైంలో ఇంట్లో ఏమైనా పూజ చేసుకోవాలనుకున్నప్పుడైతే నేను ఇలా గుమ్మానికి పసుపు రాసి ముగ్గు పెడతాను. ఆల్రెడీ గుమ్మానికి పెయింటింగ్ ఉంది, అయినా సరే నేను అలా రాస్తాను. ఇంక ఇక్కడైతే నేను పొంగలి చేసుకుంటున్నానండి. ఇంట్లో ఎల్లమ్మ వారికి పెట్టుకుందాము అనేసి ఇక్కడ పొంగల్ అయితే చేస్తున్నాను అనమాట. బెల్లం పొంగలే, కొంచెం బెల్లం తెల్లగా ఉండడం వల్ల అలా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం ఆయిల్ కొంచెం నూనె నెయ్యి వేసేసి వేయించేసి చేసేసాను అనమాట. ఇక్కడ అమ్మవారికి నేను ఆషాఢంకి సంబంధించి తాంబూలం అయితే పెట్టుకున్నానండి. ఆ చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ ఫ్లవర్స్ పళ్ళు అవైతే పెట్టుకొని పొంగలు పెట్టుకొని ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి శ్రావణ మాసం ఆషాఢంలో కూడా పెట్టుకుంటూ ఉంటామండి. అందులోనూ విజయవాడలో ఖచ్చితంగా అమ్మవార్లకి ఆషాఢం సారి అయితే కంపల్సరీగా పెడతారు. నేనైతే మా ఇంటి దేవతైన అమ్మవారు ఎల్లమ్మకైతే పెట్టుకున్నాను అనమాట. మీరందరూ పెట్టుకున్నారా లేదని కామెంట్ చేయండి. ఇంతే వీడియో. బాయ్ బాయ్.